ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠానికి సంబంధించిన ముఖ్య అంశాలు చూద్దాం. మొదటి పాఠం ఫ్రెంచ్ విప్లవం. ఇందులో 33 నుంచి 35 పేజీ వరకు. బీతావహ పాలన. ఏ మధ్యకాలాన్ని బీతావహ పాలనగా పేర్కొంటారు? 1793 నుంచి 94. ఏ మధ్యకాలాన్ని బీతావహ పాలనగా పేర్కొంటారంటే 1793 నుంచి 94 వరకు కాలాన్ని. తీవ్ర నియంత్రణ శిక్ష విధానాన్ని ఎవరు అనుసరించాడు? రాబిస్పియర్. తీవ్ర నియంత్రణ శిక్ష విధానాన్ని ఎవరు అనుసరించాడంటే రాబిస్పియర్. రిపబ్లిక్ శత్రువులుగా అతడు భావించిన వాళ్ళందరినీ కులీనులు, మతాధికారులు, ఇతర రాజకీయ పార్టీల సభ్యులు, అతని పద్ధతులతో ఏకీభవించిన అతని పార్టీ సభ్యులను సైతం అరెస్టు చేసి జైలుకు పంపించి వేటి ద్వారా విచారించే వాళ్ళంటే విప్లవ ట్రిబ్యునల్ ద్వారా విచారించేవారు. వాళ్లను న్యాయస్థానం దోషులుగా నిర్ణయిస్తే దేని ద్వారా చంపేసేవాళ్ళంటే గిల్లోటిన్ ద్వారా చంపేసేవారు. రిపబ్లిక్కి శత్రువులుగా అతడు భావించిన వాళ్ళందరినీ కులీనులు, మతాధికారులు, ఇతర రాజకీయ పార్టీల సభ్యులని అతని పద్ధతులతో ఏకీభవించని అతని పార్టీ సభ్యులను సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపించి వేటి ద్వారా విచారించే వాళ్ళంటే విప్లవ ట్రిబ్యునల్ ద్వారా విచారించేవారు. వాళ్ళు న్యాయస్థానం దోషులుగా నిర్ణయిస్తే దేని ద్వారా చంపేసేవాళ్ళంటే గిల్లోటిన్ ద్వారా చంపేసేవారు. ఏది 7 స్తంభాలు ఒక బ్లేడు కలిగి తలలు నరికే యంత్రం అంటే గిలటిన్, అదే గిల్లోటిన్. ఏది 7 స్తంభాలు కాదు, 2 స్తంభాలు ఒక బ్లేడు కలిగి తలలు నరికే యంత్రం అంటే గిలటిన్. మన సినిమాల్లో అప్పుడప్పుడు చూస్తుంటాం. దీన్ని కనిపెట్టిన ఎవరంటే డాక్టర్ గిల్లోటిన్. ఇంగ్లీష్ సినిమాలు చూస్తే ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఏ ప్రభుత్వం వేతనాలు ధరలపై గరిష్ట పరిమితిని విధించే చట్టాలను జారీ చేసింది? రాబిస్పియర్. ఏ ప్రభుత్వం వేతనాలు ధరలపై గరిష్ట పరిమితిని విధించే చట్టాలను జారీ చేసిందంటే రాబిస్పియర్ ప్రభుత్వం. మాంసం రొట్టెలకు ఏం విధించారంటే రేషన్ విధించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి ఎవరు నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధించేవారంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి ఎవరు నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధించేవారంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు. ఖరీదైన తెల్లపిండిని ఉపయోగించడం నిషేధించింది. ప్రజలందరూ మొత్తం ఏ పిండితో చేసిన రొట్టెలను మాత్రమే తినాలి? గోధుమ పిండితో. ఖరీదైన తెల్లపిండిని ఉపయోగించడం నిషేధించింది. ప్రజలందరూ మొత్తం ఏ పిండితో చేసిన రొట్టెలు మాత్రమే తినాలంటే గోధుమ పిండితో. ప్రసంగాలలోనూ సంబోధనల్లోనూ కూడా సమానత్వం పాటించాలని కోరింది. సంప్రదాయ మాన్షియర్ లేదా సర్ మేడములకు బదులుగా ఫ్రెంచ్ పురుషులను ఎలా పిలవాలి? సిటోయన్ అని పురుషులను, స్త్రీలనేమో సిటో ఎన్ని అని పిలవాలి. ప్రసంగాలలోనూ సంబోధనల్లోనూ కూడా సమానత్వం పాటించాలని కోరింది. సంప్రదాయ మాన్షియర్ లేదా సర్ మేడములకు బదులుగా ఫ్రెంచ్ పురుషుల్ని ఎలా పిలవాలి? సిటోయిన్ అని, స్త్రీలను సిటో ఎన్ని అని పిలవాలి. వేటిని మూసివేసి వాటి భవనాలను సైన్యానికి ప్రభుత్వ కార్యాలకు ఇచ్చివేశారంటే చర్చిలను. వేటిని మూసివేసి వాటి భవనాలను సైన్యానికి ప్రభుత్వ కార్యాలకు ఇచ్చివేశారంటే చర్చిలను మూసివేసి. ఎవరు తన విధానాలను ఎంత కఠినంగా అమలు చేసేవాడు అంటే అతని సహచరులే అతనికి కొంత సంయమనం పాటించాలని కోరసాగారంటే రాబిస్పియర్. ఎవరు తన విధానాలను ఎంత కఠినంగా అమలు చేసేవాడంటే అతడి సహచరులే అతనికి కొంత సంయమనం పాటించాలని కోరసాగారంటే రాబిస్పియర్. చివరికి అతను ఎప్పుడు న్యాయస్థానం ద్వారా దోషిగా తేల్చబడ్డాడు. వెంటనే అతన్ని అరెస్టు చేసి ఆ మరునాడే గిలిటిన్ ద్వారా చంపేశారు 1794 జూలైలో. చివరికి అతను అంటే రాబిస్పియర్ ఎప్పుడు న్యాయస్థానం ద్వారా దోషిగా తేల్చబడ్డాడు. వెంటనే అతన్ని అరెస్టు చేసి ఆ మరునాడే గిలిటిన్ ద్వారా చంపేశారంటే 1794 జూలైలో. దేశద్రోహం అంటే ఒకరు దేశానికి లేదా ప్రభుత్వానికి చేసే ద్రోహం. ఒకరు దేశానికి లేదా ప్రభుత్వానికి చేసే ద్రోహం. స్వేచ్ఛ అంటే ఏమిటి? 2 విరుద్ధ భావనలు. విప్లవాత్మక పాత్రికేయుడు కామిల్లే డెస్మౌలిన్స్ ఎప్పుడు ఈ క్రింది వాటిని రాశాడంటే 1793లో రాశాడు. విప్లవాత్మక పాత్రికేయుడు కామిల్లే డెస్మౌలిన్స్ ఎప్పుడు ఈ క్రింది వాటిని రాశాడంటే 1793. అతను తర్వాత ఏ పాలనలో ఉరి తీయబడ్డాడంటే బీతావహ పాలనలో ఉరి తీయబడ్డాడంటే ఈ డిస్మౌలిన్స్ బీతావహ పాలనలో. ఈ కామిల్లే డిస్మౌలిన్స్ ఏమని రాశాడంటే స్వేచ్ఛ అనేది ఒక పసిబిడ్డ లాంటిది. అది క్రమశిక్షణ అనే దశను దాటుకుని పరిపక్వత చెందాలి. స్వేచ్ఛ అంటే ఆనందం, ఆలోచన, సమానత్వం, న్యాయం. ఇది హక్కుల ప్రకటన. నీవు నీ శత్రువుల శిరస్సు ఛేదించి అంతమొందించవచ్చు. దీనికి మించిన మూర్ఖపు ఆలోచన ఉంటుందా? ఒక వ్యక్తి తన బంధువులు, మిత్రుల నుండి కనీసం 10 మందిని శత్రువులుగా మార్చకుండా చూడడం నీకు సాధ్యమవుతుందని అతను రాశాడు.
ఎప్పుడు రోబేస్పియర్ కన్వెన్షన్లో ఒక ప్రసంగం చేశాడు 1794 ఫిబ్రవరి 7న. ఇప్పుడు రోబేస్పియర్ కన్వెన్షన్లో ఒక ప్రసంగం, అంటే అప్పుడు మనం శాసనసభని కన్వెన్షన్ అని పేరు పెట్టారు కదా, ఒక ప్రసంగం చేశాడంటే 1794 ఫిబ్రవరి 7వ తారీఖున. తర్వాత ఇది లీ మానిటర్ యూనివర్సల్ అనే వార్తాపత్రికలో ప్రచురించబడింది. దాని అంశం ఇక్కడ ఉంది. ఆ అంశాన్ని మనం చూద్దాం. ప్రజాస్వామ్యం నెలకొల్పడానికి పటిష్టపరచడానికి ముందుగా మనం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగే స్వాతంత్ర పోరాటాన్ని ముగించాలి. ప్రజాస్వామ్యం నెలకొల్పడానికి పటిష్టపరచడానికి ముందుగా మనం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగే స్వాతంత్ర పోరాటాన్ని ముగించాలి. దేశ విదేశాల్లో గణతంత్ర రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న శత్రువులను అంతమొందించాలి. విప్లవ సమయాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వం భీతావహ విధానాన్ని అనుసరించవచ్చు. ఇది న్యాయసమ్మతం, ఇది వేగంగా, తీవ్రంగా, దృఢంగా ఉంటుంది. తన పితృదేశ అవసరాలను తీర్చడానికి ఉపయోగించవచ్చు. భీతావహ చర్యల ద్వారా స్వేచ్ఛ యొక్క శత్రువులను అంతమొందించడం గణతంత్ర రాజ్య స్థాపకుని హక్కు. చూడరా, భీతావహ చర్యల ద్వారా స్వేచ్ఛ యొక్క శత్రువులను అంతమొందించడం గణతంత్ర రాజ్య స్థాపకుని హక్కు అంటారు ఆయన. ఫ్రాన్స్లో డైరెక్టరీ పాలన. జాకోబిన్ ప్రభుత్వం పడిపోవడంతో ఏ వర్గం అధికారం చేజిక్కించుకుందంటే సంపన్న మధ్యతరగతి అధికారం. జాకోబిన్ ప్రభుత్వం పడిపోవడంతో ఏ వర్గం అధికారాన్ని చేజిక్కించుకుందంటే సంపన్న మధ్యతరగతి వర్గం అనేది అధికారాన్ని చేజిక్కించుకుంది. సమాజంలో ఆస్తి లేని వర్గాలకు ఏ హక్కు లేకుండా చేసిన కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారంటే ఓటు హక్కు లేకుండా చేసిన కొత్త రాజ్యాంగాన్ని వీళ్ళు ప్రవేశపెట్టారు. సమాజంలో ఆస్తి లేని వర్గాలకు ఓటు హక్కు లేకుండా చేసిన కొత్త రాజ్యాంగాన్ని వీళ్ళు ప్రవేశపెట్టారు. ఇది ఎన్నికైన 2 శాసన మండలికి అవకాశం కల్పించింది. అనమాట. ఇది ఎంతమంది సభ్యులతో కూడిన కార్యనిర్వాహక వర్గమైన డైరెక్టరీని నియమిస్తుందంటే 5 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక వర్గమైన డైరెక్టరీని నియమిస్తుంది. ఇప్పుడు జాకోబ్స్ పాలన అంతమవడంతో సంపన్న మధ్యతరగతి వర్గం అనేది అధికారంలోకి వచ్చింది. ఇది 2 శాసన మండలికి అవకాశం కల్పించింది. ఓటు హక్కు ఏమో ఆస్తి లేకపోతే అతనికి ఓటు హక్కు లేదని ఒక కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఎంతమంది సభ్యులతో కూడిన కార్యనిర్వాహకమైన డైరెక్టరీని నియమిస్తుంది. ఇక్కడ శాసనమండలి 2 ఉంటాయి, ఒక డైరెక్టరీని నియమిస్తుంది. అది ఒక కార్యనిర్వాహకం. అందులో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 5 సభ్యులు ఉంటారు. ఏ ప్రభుత్వంలో మాదిరి అధికారం ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా చూడడానికి ఈ విధానాన్ని చేపట్టారంటే జాకోబిన్. ఏ ప్రభుత్వంలో మాదిరి అధికారం ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా చూడడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారంటే జాకోబిన్ ప్రభుత్వంలో మాదిరి కాకుండా. అయితే డైరెక్టరీ తరచుగా శాసనసభ సంఘాలతో ఘర్షణ పడుతూ ఉండేవాళ్ళు. దాంతో వాళ్ళని తొలగించేవి. డైరెక్టరీ పాలన విధానంలోని రాజకీయ అస్థిరత్వం ఎవరు సైనిక నియంతగా ఎదరడానికి దోహదం చేసిందంటే నెపోలియన్ బోనపార్టే. అయితే డైరెక్టరీ తరచుగా, అంటే వీళ్ళు శాసనమండలి 2 ఏర్పాటు చేశారు, ఒక కార్యనిర్వాహకవర్గం డైరెక్టరీని ఏర్పాటు చేశారు కదా 5 సభ్యులతో. ఆ డైరెక్టరీ తరచుగా శాసనసభ సంఘాలతో, అంటే శాసనమండలిలో 2 ఏర్పాటు, ఆ సంఘాలతో ఘర్షణ పడుతూ ఉండేవాళ్ళు. దాంతో వాళ్ళను తొలగించేవి. వీళ్ళతో డైరెక్టరీ పాలనా విధానంలోని రాజకీయ అస్థిరత్వం, ఈ డైరెక్టరీ అంటే వీళ్ళు ఒక కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పాటు చేశారు, దాని డైరెక్టరీ అన్నాం. అందులో 5 సభ్యులు ఉంటారు. అయితే దీనివల్ల వీళ్ళు గొడవ పడటం వల్ల ఏమైందంటే రాజకీయ అస్థిరత్వం ఎవరు సైనిక నియంతగా ఎదగడానికి దోహదం చేస్తుందంటే నెపోలియన్ బోనపార్టే. ఇక్కడ అంటే 5 ఉన్నారు, లేకపోతే శాసనమండలి సభ్యులు ఉన్నారు, వాళ్ళ మధ్య ఒక స్థిరత్వం లేకపోవడం, వాళ్ళు కొట్టుకోవడం వల్ల ఏమైందంటే నెపోలియన్ బోనపార్టే అనే అతను సైనిక నియంతగా ఎదగడానికి దోహదం చేసింది. ఏ రూపంలో వచ్చిన ఈ మార్పులన్నిటి ద్వారా స్వేచ్ఛ యొక్క ఆదర్శాలు, చట్టం ముందు సమానత్వం, సౌభ్రాతత్వం స్ఫూర్తిదాయకంగా నిలిచాయంటే ప్రభుత్వం రూపంలో. ఈ మార్పులన్నీ అంటే ఇంతకుముందు వచ్చిన మార్పులు, తర్వాత వచ్చిన మార్పులు, తర్వాత ఈ డైరెక్టరీ ద్వారా వచ్చిన మార్పులు, ఈ ప్రభుత్వ మార్పులన్నీ మార్పులన్నిటి ద్వారా స్వేచ్ఛ యొక్క ఆదర్శాలు, చట్టం ముందు సమానత్వం, సౌభ్రాతత్వం స్ఫూర్తిదాయకంగా నిలిచాయంటే ప్రభుత్వ రూపంలో వచ్చిన ఈ మార్పులు ఇవన్నిటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ఇవి తర్వాత శతాబ్దంలో ఫ్రాన్స్తో పాటు మిగిలిన ఎక్కడ రాజకీయ ఉద్యమాలను ప్రేరేపించేయాలంటే ఐరోపాలోని రాజకీయ ఉద్యమాలను ప్రేరేపించాయి. ఇవి తర్వాత అంటే ఈ సౌభ్రాతత్వము, ఈ సమానత్వం, చట్టం ఇవన్నీ తర్వాత శతాబ్దంలో ఫ్రాన్స్తో పాటు మిగిలిన ఎక్కడ రాజకీయ ఉద్యమాలను ప్రేరేపించాయంటే ఐరోపాలోని రాజకీయ ఉద్యమాలను ఇవి ప్రేరేపించాయి. థ్యాంక్ యూ.